సార్ సెట్స్‌లో ఎవరు బాగా అల్లరి చేసేవాళ్ళు? మీరా? లేకపోతే మనోజ్ గారా? లేకపోతే మనోజు, సాయి అందరం అంటే నేను కొంచెం కాము. వాళ్ళిద్దరు కొంచెం హైపర్‌గా ఉంటారు. సార్ సో మీరు అంటే రియల్ లైఫ్ క్యారెక్టర్‌కి ఇప్పుడు ఇందులో రియల్ లైఫ్ క్యారెక్టర్‌కి ఎంతవరకు మ్యాచ్ అవుతుంది? అంటే మరీ అంత పద్ధతిగా అయితే ఉండదండి. వరద ఇస్ వెరీ ఎలా చెప్పాలి? ఒక ప్రిన్సిపల్డ్ మ్యాన్ అన్నారు. సో యెస్ టు అన్ ఎక్స్‌టెంట్ బట్ నాట్ యాజ్ ప్రిన్సిపల్డ్ యాజ్ హిమ్. బట్ బట్ ఇట్ వాస్ నైస్ యాక్చువల్లీ ఇద్దరితో వర్క్ చేయడం కానీ అండ్ టు ప్లే వరద దట్ వాస్ ఫన్. సార్ ఇప్పుడు సెట్స్‌లో జనరల్‌గా ఫ్రెండ్స్ మనకి తెలిసిన వాళ్ళే మనతో పాటు వర్క్ చేస్తున్నారు కో యాక్టర్స్ అని తెలిసినప్పుడు జనరల్‌గా మనకి ఎప్పటి నుంచో రిలేషన్ ఉంటుంది వాళ్ళతో. సో వాళ్ళకి ఏమైనా నిక్ నేమ్స్ పెట్టి పిలుచుకుని అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? నిక్ నేమ్స్ పెట్టడం వాళ్ళతో అట్లా ఫన్నీగా చేసిన ఇన్సిడెంట్స్ అట్లాంటివి ఏమన్నా? అంటే మరీ అంత చిన్నపిల్లలం కాదు కదా, కొంచెం ఎదిగాం. సో మామూలుగానే పిలుచుకున్నాం. బట్ ఇట్ వాస్ బేసిక్గా మనోజ్ ఇస్ లైక్ లైవ్ వైర్. అస్సలు మనోడ్ సెట్లో ఉన్నాడంటే ఇంకా ఇట్ ఇస్ ఫన్. ఈ మేక్ షూర్ ఎవ్రీ వన్ హ్యావ్ లంచ్ టుగెదర్. సో ఇట్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఒక పెద్ద బంతి భోజనాల్లో అయి ఉండేది సెటప్. సో మనోజ్ ఉన్నాడంటే హీల్ మేక్ షూర్ కంపల్సరీ మొత్తం అందరినీ రావాల్సిందే అంటాడు. సో టు క్రియేట్ దట్ అట్మాస్ఫియర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. జనరల్‌గా ఒక మూవీ అంటే మనం వెయిట్ తగ్గుతారు. కానీ ఈసారి ఏదో సెట్స్‌లో కొంచెం వెయిట్ పెరిగినట్టున్నారు, ఫుడ్ ఎక్కువ. యాక్చువల్గా బాగానే తిన్నాం అండి. బట్ ఏంటంటే విజయ్ తీసాడు మొత్తం ఫైట్స్ యాక్షన్ ఎక్కువ పెట్టి. బట్ వీ హ్యాడ్ బేసిక్గా ఈ కుకింగ్ అని. సో ఇట్ వాస్ ఫన్. బేసిక్గా ఏంటంటే అంత యాక్షన్ సీరియస్ ఫిల్మ్లో కూడా వీ హ్యాడ్ గుడ్ టైమ్ ఆన్ సెట్స్. సో సార్ షూటింగ్ లొకేషన్స్ కానీ ఇవన్నీ ఎక్కడ జరిగినాయి ఓవరాల్గా షూటింగ్ అంతా? మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ ఈ షాట్ ఇన్ హైదరాబాద్ అండి. ఒక సాయి సాంగ్ మాత్రం అక్కడ గోదావరి సైడ్ చేసినట్టున్నారు. ఇక్కడే అల్యూమినియం ఫ్యాక్టరీలో టెంపుల్ సెట్ వేశారు. యాక్చువల్లీ వీ హ్యాడ్ టు షూట్ ఇన్ మైసూర్ ఒరిజినల్లీ. బట్ హెవీ రైన్స్ వల్ల ఏంటి అంటే మీకు మొత్తం స్కెడ్యూల్ డిస్టర్బ్ అవుతుందని చెప్పి 1 వీక్లో సెట్ వేశారు బ్రహ్మకడిల్లి గారు. ద సెట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. అసలు చాలా బాగా చేశారు సెట్ 1 వీక్ టైంలో. అండ్ విల్ సీ దట్ ఆన్ స్క్రీన్ డెఫినెట్లీ. అండ్ జనరల్గా మనకి రీమేకింగ్ మూవీస్ అంటే కొంచెం ఓకే అవుతుందా అవ్వదా అని ఒక డౌట్ అనేది ఉంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ అందులో ఏమైనా చేంజెస్ చేశారా? మొత్తం కంప్లీట్ అది కాకుండా కొన్ని చేంజెస్ చేసి ఏమైనా చేశారా? లేకపోతే అదే కంప్లీట్గా తీసుకుంటే మొత్తం ద హోల్ నేటివిటీ చేంజ్ అయింది. తమిళ్కి తెలుగుకి నేటివిటీ అండ్ సీన్స్ సేమ్ అవే సీన్స్ ఉన్నా సరే ద కాన్వర్జేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ తమిళ్. సో రైటర్స్ సత్య అండ్ వెంకట్ గారు దే హ్యావ్ రిటన్ వండర్ఫుల్ డైలాగ్స్ అండ్ కాన్వర్జేషన్స్. సో ఈవెన్ దో యు నో ద స్టోరీ ఒరిజినల్ చూసినా సరే యుల్ ఫీల్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ అ తెలుగు ఫిల్మ్. సూపర్ సార్. అండ్ సార్ ఇప్పుడు వీళ్ళిద్దరిలో చూసుకుంటే అంటే జనరల్గా ఒక ఆడియన్గా నేను కూడా ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, సో మీరిద్దరు బ్రదర్స్ అండ్ హీఈస్ వర్కింగ్ అండర్ యూ, అంటే చిన్నప్పటి నుంచి మీతో పాటే పెరిగాడు శ్రీనివాస్. సో దాంతో ఏంటంటే లైక్ మీరందరూ కలిసి ఒక ఫ్రెండ్స్ గ్రూప్గా ఫామ్ అయ్యారు, ఒక ఏజ్ వాళ్ళు అని చెప్పి నాకు అర్థమైంది. సో తర్వాత ఏదో సమ్ ఇష్యూస్ వస్తాయి అట్లా. సో ఎట్లా ఉండిపోతుంది అంటారు ఈ స్టోరీ అనేది? అంటే మీ ముగ్గురు మధ్యలో ఎలా తిరుగుతుంది అంటారు? The main idea of the film is how money, land and women create differences between a close bond. Brothers, friend and brothers, like unna oka mugguru majjana how these elements come and how it will disrupt the whole ecosystem anede main ideology of the film. So how elements ela తీసుకొచ్చి ఎలా ఇన్బిల్డ్ చేశారు అనేది వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది రైటింగ్ పార్ట్.